హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి దేవుడు మీతో ఒకే మాట సెలవిస్తున్నాడు. ఏమంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు జడిస్తున్నావు? నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి జడియాల్సిన పని లేదు. నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను. నేను నీ పక్షాన యుద్ధం చేసి నీ పక్షాన రాజ్యమాడి నీకు విజయాన్ని ఇస్తాను. నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను కాపాడి సంరక్షించి నీకు కృప చూపించను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు జడిస్తున్నావు? అయ్యయ్యో అని ఎందుకు అనుకుంటున్నావు? భయపడి కాళ్ళ మీద ఎందుకు పడతావు అనుకుంటున్నా? నువ్వు అట్ట ఆలోచివాక నా బిడ్డ, వాళ్ళు ఆలోచివాక. నేను నీకు తోడై ఉన్నాను, భయపడవాక. నేను నిన్ను సంరక్షించి నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి, నిన్ను శపించిన వారిని శపించి, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదను. భయపడవాక. నేను నీకు తోడై ఉన్నా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు జడిస్తున్నావు? అయ్యయ్యో ఇక నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. వాళ్ళు మౌలోళ్ళు కాదు, వాళ్ళకి ఆ బలగం ఉంది, వాళ్ళకి ఈ బలగం ఉంది. అయ్యయ్యో వాళ్ళకి ఊరు మొత్తం అండగా ఉంది, నా కుక్కలు కూడా లేదే. అయ్యయ్యో వాళ్ళకి ఆ ఇది ఉంది, ఇది ఉంది. వాళ్ళకి పోలీసులతో కూడా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. అయ్యయ్యో ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారేమో. మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు. మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అన్నారు కదా. మరి ఇప్పుడు అలాంటివి అనుకునే మీకు దేవుడే సెలవిస్తున్నాడంటే ఇంకో మాట, నా బిడ్డ, వారికి మనుష్య బలమే అండ, మాంస సంబంధమైనదే అండ. కానీ నేను నీకు యుద్ధములు జరిగించుటకు, నీ పక్షమందు వ్యాజ్యం ఆడుటకు, నీకు తీర్పు తీర్చి నీకు న్యాయం తీర్చుటకు, నేను నీకు తీర్పు తీర్చి నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నేను సర్వశక్తివంతుడను, నాకు సాటి ఎవరు కారు. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ నాతో యుద్ధం చేయాలనుకున్న మనుషులతో పాటు సాతాను యుద్ధం చేసింది. ఆ సాతాను కూడా నన్ను ఎదిరించలేదు, ఎవరు కూడా నన్ను ఎదిరించలేరు. నేను సర్వశక్తివంతుడను, నాయనే గొప్పవాడిని, నాతో ఎవరు సాటి లేరు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, కాబట్టి దేవుడి మాటలు ఆలకించండి, దేవుడిని అంగీకరించండి. అవునా ప్రభువా అని ఆయన్ని వేడుకోండి. మీకు కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? పోలీసులు ఊరు మొత్తం వాళ్ళకే సపోర్ట్ అన్నట్టుందా? అందుని బట్టి మీరు అయ్యో అని చెప్పి ఏడవాలా? కాళ్ళ ఎలా పడతాలా? అవసరంలా. లంచాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఇంకెట్లాంటివి చేయాల్సిన అవసరంలా. ప్రభువా అని వేడుకోండి. వాళ్ళకి మాంస సంబంధమైనదే అంట అవ్వచ్చు, కానీ ఈరోజు దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఏమనంటే, నా బిడ్డ, వారికి మాంస సంబంధమైనది అంట, కానీ నేను నీకు అండగా ఉన్నాను. నేను సర్వశక్తివంతుడను, నేను గొప్పవాడిని, నీ పక్షమందు నేనే యుద్ధము చేసేదను. నేను సర్వశక్తివంతుడును, నాకు సాటి ఎవరు వేరు. నేనే నిజమైన దేవుడను, నన్ను నమ్ముకున్న వారికి భయమేమి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు సెలవిచ్చిన మాట ఆలోచించండి. నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తున్న దేవుని మాటను అంగీకరించండి. అవునా ప్రభువా, నీవు నాకు తోడున్నావా అని ఆయన స్తుతించండి. ఫ్రెండ్స్, మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా. ఇకనైనా సమాధానంగా, శాంతి, సంతోషాలతో ఆ ప్రభు ఉన్నాడు, భయం లేదని చెప్పి విశ్వాసంతో, ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నాకు నువ్వే తోడండి, నాకు సాయించి, నేను ఇప్పుడు ఏం చేయాలి దేవా? అలా నా వాళ్ళతో ఏం మాట్లాడాల్సిన పరిస్థితులు నాకు వస్తాయి, మరి నేనేం మాట్లాడాలి, ఏమో చెప్పాలి అని అడగండి. ఆయన ఆ సమయాన
మీకు తెలుపుతాడు. ఏం చెప్పాలి ఆ సమయానికి ఆయనే మీ నోట ఆ మాటల నుంచి చెప్పడానికి కోపం చూపిస్తాడు. అలాగే మీ పక్షాన ఆయనే యుద్ధం చేసి న్యాయాన్ని తీరుస్తాడు. మీకు భయపడవాకండి, ఆయన తోడున్నప్పుడు ఇక భయమేమి. ఎంత భూలోకం మొత్తం వ్యతిరేకమైన ఆయన మీకు తోడుంటే చాలు. భూలోకం వ్యతిరేకమైన పర్వాలా, దేవుడు తోడుంటే చాలు. భూలోకం అట్టనే అంతా ధనం అంతా మీకు సపోర్టుగా ఉందా, దేవుడు మీకు తోడుగా లేకపోతే మీకు ఏమైతే న్యాయం జరగాలనుకుంటున్నారో, మీకు ఏదైతే జరగాలనుకుంటున్నారో అది నిశ్చయంగా జరగకుండా. ఎందుకంటే దేవుడు తోడుగా ఏది జరగదన్నమాట. చాలామంది అనుకుంటారేమో, మరి మీరు అలా అంటారేంటి, నా ఎదుర్కొన్న వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు కదా, మరి ఎట్ట పొందుతున్నారు అని అనుకుంటున్నారా? ఎలా పొందుతున్నారంటే అది కూడా దేవుడు సెలవిస్తున్నాడు. నా బిడ్డ, వారు ఇప్పుడే ఎదిగి సాయంత్రం కల్లా వాడిపోయి గడ్డి వంటి వారు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు హెచ్చుగా ఉంటున్నారు, నేనే ఎక్కుతున్నాను, నేను వాళ్ళలాగా ఉందాం అనుకుంటున్నారేమో. కొంతకాలం స్లీప్ వచ్చిందేమో, కానీ తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అయితే మీరు దేవుడు భయభక్తులు ఉంటే ఇప్పుడు కొంచెం కష్టం ఉందా, దేవుడే మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికంటే గొప్పగా పరలోక రాజ్యం వారసులైన భాగ్యాన్ని ఇస్తాడు. మీరు ఎదుర్కొన్న వాళ్ళకి పరలోక రాజ్యం వారసులు కాలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికైతే తోడున్నాడో వారు పరలోక రాజ్యం వారసులు కాలేదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడో విన్నారు కదా. కాబట్టి భయపడక ధైర్యం వహించి ఉండండి. మరి దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేసేదను. నీకు వ్యతిరేకంగా లేపుతున్నాడు సాతానుడు, వాడికి ఎందుకు భయపడుతున్నా? నేను నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరికి భయపడలాక అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. అలాగని చెప్పి మూర్ఖత్వంగా ఉండవాకండి ఫ్రెండ్స్. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను నీకు తోడుంటా అన్నాడు. అయితే దేవుడు తోడుకుంటాడు అన్నాడని చెప్పి మూర్ఖత్వంగా ఉండి ఎట్టబడితే అలా జీవించవాకండి. అప్పుడు దేవుడు తోడున్నాడు అన్నమాట. మీరు ఎప్పుడైతే సాతానుడికి భయపడకుండా ఉండాలి, అట్టని సాతానుడికి భయపడతా ఉండమని కాదు దేవుడు చెప్పేది. భయపడకుండా ఉండండి. అయితే చాలామంది భయపడకుండా ఉంటారు, మూర్ఖత్వ పనులు చేస్తూ ఉంటారు. మూర్ఖత్వపు పనులేవి చేయవాకండి. మరి మూర్ఖత్వపు పనులు అంటే దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు తోడుంటా అన్నాడులే, భయం లేదులే అని చెప్పి ఏదో వదులుకోట ఇది ఇట్లా అనుకొని వెళ్దాం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. ఇట్లాంటివి చేసి దేవుడు నాకు తోడున్నాడు అని అనుకుంటూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు తోడున్నాడు. మీరు మరలా అట్లాంటి తప్పుడు అడుగులు మాత్రం వేస్తే దేవుడు బాధపడతాడు, దేవుడు మీకు దూరం అవుతాడు అన్నమాట. అలా చేయకండి. సాతానుడు మిమ్మల్ని ఏం చేయలేడు. దేవుడు తోడుంటే, దేవుడు తోడున్నాడని చెప్పి మీరు తప్పుడు అడుగులు వేస్తే దేవుడు తోడున్నాడనమాట. అంటే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుడికి ఇష్టానుసారంగా ఉండండి, ఆత్మ పొందుకోండి, అప్పుడు దేవుడు తోడుంటాడు. మరి అలా జీవిస్తే దేవుని రాజ్య వారసులు అవ్వండి. సాతాను గడికి భయపడవాకండి. అట్టని సాతాను గడికి భయపడక, సాతాను గడి ఏం చేయలేండి అన్న దేవుడు ఉండండి, ఇంకెందుకు ప్రార్థన అని అనుకోకండి. ప్రార్థన కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు తోడుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. అదే దేవుని అందు భయభక్తులు లేకుండా ఏముండలేక సాతాను గడి అన్నీ చేయగలలేక ఏముంది ప్రార్థన చేసి అది చాలామంది పిచ్చి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేయకండి. దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మీకు తోడుంటాడు. అనగా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ పిచ్చి పనులు చేయకుండా ఉండండి. చాలామంది ఏం చేస్తా ఉంటే అని ఎట్లా అనుకొని వదిలేస్తా ఉంటారు. ఎట్లా ఉండదాకండి. మీరు ఇట్లా ఉండడం చాలా తప్పు. అలా ఉండదాకండి. దేవుని అందు భయభక్తులు అంటే ఎట్ట కాదు, ఎట్లా ఉండటం కాదు. దేవుని ప్రార్థన చేసుకుంటా, దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటా, ఆయన్ని పూర్ణ ఆత్మతో సన్నుతించడం అన్నమాట. ఎట్టెట్టలో ఏమడదు. దేవుని పూర్ణ ఆత్మతో సన్నుతించి ఆయన ఆత్మను పొందుకొని ఆయన రాజ్య వారసులు అయ్యి భాగ్యం పొందుకొని ఆయనకి ఇష్టానుసారంగా బతకడమే అన్నమాట. అంతేగాని మరి ఎట్టెట్టడానికి కూడా ఏముండవు. అయితే మీరు ఇట్లాంటి కూడా ఉండవు కదా అని అనుకుంటారేమో. ఒకటే దేవుడు సెలవిస్తాడు, ఏంటంటే పూర్ణ ఆత్మతో ఆయన సన్నుతించాలని, పాపం చేయకుండా ఉండాలని. అదే దేవుడు సెలవించేది. అప్పుడు ఆయన రాజ్య వారసులు అవుతారని. పాపం చేయకుండా ఉంటే ఆయన
రాజ్యవారసులు అవుతారు. ఆయన దగ్గర మీ పాపాలను బట్టి క్షమాపణ అడగాలని సెలవిస్తున్నాడు. ఆయన దగ్గర క్షమాపణ మీరు అడిగితే ఇంకా చాలా మాట భయం లేదు. ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఇంకెన్నడూ పాపం చేయకుండా ఉంటారు. ఏమన్నా తప్పుడు ఆలోచన ఏమన్నా దొరకని మీరు ఏమైనా తప్పు చేస్తారు అంటే ఆయన క్షమాపణ అడుగుతూ ఆయన బహు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన ఆత్మను పొందుకొని ఉంటే ఆయన మీకు తోడుండి ఆయన మీలో ఉండి గొప్ప కార్యాలు మీ పక్షాన చేస్తాడనమాట. అయితే చాలా మంది అంటూ ఉంటారు, ఈ వదిలేయని ముందు పూర్ణ ఆత్మతో స్మరించండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈరోజు దేవుడి వాగ్దానం దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నీకు తోడై ఉన్నాను దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎట్లా జీవించారో నాకైతే తెలియదు, దేవుడికి తెలుసు. మరి ఇప్పటికైనా దేవుడికి ఇష్టానుసారంగా బతకండి. దేవుడు మీకు తోడై ఉండి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు. మరి దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుడు మీకు అన్ని విషయాల్లో కొరకు చూపించి సహాయించేది గాక. ఆమె మరి దేవుడు తోడున్నా అన్నాడు, భయపడవాకండి, జడివాకండి. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోకమున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడావు నీ బిడ్డలతో. అందును బట్టి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాను. అయ్యా యేసయ్యా, మరి ఎడిటింగ్ కూడా తొందరగా అవడానికి సాయించి, మరి దేవా అప్లోడింగ్ అవడానికి కూడా సాయించి, అయ్యా యేసయ్యా, మరి నీ వాగ్దానం ద్వారా సూటిగా నీ బిడ్డలతో మాట్లాడావు. నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా యేసయ్యా, మరి భూలోకంలో ఉన్న వారందరూ తండ్రి యేసయ్యా, మరి ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ దేవా నాయన యేసయ్యా నిన్ను నమ్ముకొని మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ పొందుకొని ఇంకెన్నడూ పాపం చేయకుండా కొరకు చూపించయ్యా. మరి దేవా నాయన, మరి ఇవే దేవా లాంటి వారి విషయాల్లో దేవా నాయన నువ్వు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తావు. అది ఈరోజు వరకే కాదు, వారి జీవితాంతం ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తావు. అది నీ బిడ్డలేరికి ఇప్పటికన్నా నీ అంత భయభక్తులు ఉంది దేవా నాయనా యేసయ్యా, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ ఆత్మను పొందుకొని దేవా ఉండడానికి సాయం చేయ్యా. యేసయ్యా, నువ్వు తోడుండే భాగ్యాన్ని పొందుకుని గొప్పని వారిని అనుగ్రహించయ్యా. యేసయ్యా, అందరినీ ఆత్మను పొందుకొని నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని నీ రాజ్యవారసులవడానికి సాయం చేయ్యా. యేసు నామం పేరట అడుగుచున్నాను నా పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6305 9600 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అనేది దేశం కోడ్ అన్నమాట. దేశం కోడి భారతదేశంలో ఉన్నవారు మరి నొక్కక దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఆ దేశం కోడిని నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంలో చూద్దాం. దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.